భారతదేశం ఆధ్యాత్మిక ప్రదేశం. కొండ కోణంలో మాత్రమే కాదు, ప్రతి గ్రామంలో ఏదో ఒక గుడి ఉంటుంది. ఆ ఒక్కో గుడికి ఒక్కొక్క ప్రత్యేకమైన కథ ఉంటుంది. అదేవిధంగా తెలంగాణలో, ఉత్తర తెలంగాణలో కేతకి సంగమేశ్వర దేవాలయం ఉంది. ఈ దేవాలయానికి చాలా విశిష్టత ఉంది. ఎక్కడా లేని విధంగా శివయ్యను మొగలి రేకులతో పూజలు చేస్తారు. ఈ దేవాలయంలో ఉన్న నీటి గుండం నుండి పూజ చేసే విధానం వరకు ప్రతి ఒక్కటి ప్రత్యేకతనే. శతాబ్దాల చరిత్ర గల ఈ దేవాలయం ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉంది. సాధారణంగా ఆలయానికి ముందు భాగంలోనే కోనేరు ఉంటుంది. దీన్ని చూడ్డానికి వేలాది సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు. ఇక్కడ ఉన్న నీటి గుండం ఒక అద్భుతం. ఈ దేవాలయ విశిష్టత గురించి స్కంద పురాణంలో కూడా వివరించారు. స్కంద పురాణం ప్రకారం పూర్వం కేతకి అనేటువంటి ఒక అప్సరస కొన్నాళ్ళు ఒక ముని శాపంతో వనంగా అంటే మొగలి మరంగా మారిందట. తన శాప పరిహారం కోసం బ్రహ్మదేవునికి కేతకి వనంలో శివుని గురించి తపస్సు చేయగా శివుడు లింగ రూపంలో ప్రత్యక్షంగా అయితే అయ్యారు. బ్రహ్మ కోరిక మేరకు శివుడు బాణాలింగ రూపంలో అక్కడే వెలిశారు. అందుకే అక్కడ శివుడిని కేతకి సంగమేశ్వరునిగా పిలుస్తారు. ఆలయానికి కేతకి సంగమేశ్వర ఆలయంగా పేరు వచ్చింది. ఈ దేవాలయంలో పరమేశ్వరుడు పార్వతీ సమేతంగా కొలువుతీరి ఉన్నారు. ఈ ఆలయం వెనుక భాగంలో ఒక కోనేరులో కాశీలో ప్రవహించే గంగానది ధార భూగర్భ మార్గాన వచ్చి ఈ గుండంలో కలుస్తుందని నమ్మకం. స్వామివారికి మధ్యాహ్నం నైవేద్యం ఈ గుండంలోనే పెడతారు. ఈ గుండానికి ఉన్న గోడకి ఒక రంధ్రం ఉంటుంది. గుండంలోని నీరు నిండుగా ఉన్నప్పుడు ఈ రంధ్రం కనిపించదు. ప్రతిరోజు మధ్యాహ్నం గుండంలోని నీటిని ఆ రంధ్రం ద్వారా సగం వరకు వదిలేస్తారు. ఆ సమయంలో స్వామివారికి ఒక ఆకులో నైవేద్యం పెట్టగా ఆకుతో పాటుగా ఆ నైవేద్యం రంధ్రం గుండా వెళ్ళిపోతుంది. అలా నీరు ఒక సొరంగంలోకి వెళుతుందని నమ్మకం. నీటితో పాటు నైవేద్యం కూడా లోపలికి వెళ్ళిపోయి కాసేపటికి ఆ గుండం తిరిగి స్వచ్ఛమైన నీటితో నిండిపోతుంది. ఇదంతా సంగమేశ్వరుడి లీలగా భక్తులు భావిస్తారు. అంతేకాదు ఈ కోనేరులో స్నానం చేస్తే సర్వరోగాలు పాపాలు హరించిపోతాయని భక్తుల యొక్క ప్రగాఢ నమ్మకం. ఈ ఆలయంలో ఒక శివలింగం ఉంటుంది. ఏదైనా సరే అలాగే ఉంటుంది. దీన్ని చేతి వేళ్లతో పైకి లేపితే కోరిన కోరికలు నెరవేరుతాయట. అది ఒక నమ్మకం. దీన్ని కోరికల లింగం అని పిలుస్తారు. ఈ ఆలయానికి తెలంగాణలోని జిల్లాల నుంచే కాదు, మహారాష్ట్ర, కర్ణాటక నుంచి కూడా ప్రత్యేకంగా భక్తులు విచ్చేస్తారు.